భారత రాజ్యాంగం 25 భాగాలు, 12 షెడ్యూళ్ళు, 465 ప్రకరణలు. రాజ్యం ప్రజలకు కల్పించిన అవకాశాలు: న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, వ్యక్తి గౌరవం. రాజ్య ఆదర్శాలు: సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర, సమైక్యత, సమగ్రత. జీవో 29, జీవో 55. మేల్కొంటే కన్నీరు, పడుకుంటే పన్నీరు. కష్టపడి చదివి పరీక్షలు రాస్తే పరీక్ష పత్రాల బహిర్గతం. రక్తపు ఏరులై ఉప్పొంగి పారుతున్న నా మనసులోని సంకల్ప వికల్పాల అంతర్గతం. నిత్యం అగ్ని పరీక్షగా మారిపోయిన నా జీవితం. వేలంపాటలో ఉద్యోగాలు, కీలుబొమ్మలాటలో నిరుద్యోగులు. సంక్షేమ పథకాల పేరుతో రాజకీయ పథకాలు, పతాక స్థాయికి చేరిన అసత్య ప్రసంగాలు. విలువలేని పథకాలు, నిలువలేని హామీలు. అభివృద్ధి పేరుతో కొత్త ఇండ్లకు పునాదులు, అవినీతి పేరుతో ఉన్న ఇండ్లకు సమాధులు. హైడ్రా పేరుతో అర్ధ డ్రామాలు. రాజకీయ చదరంగములో పావులైరి జనులంతా, జనుల రక్తమును పీల్చుక తాగే పాములైరి నేతలంతా. తెలంగాణ చరిత్ర పుస్తకాలకే పరిమితమైపాయే. ఇక తెలంగాణ సంస్కృతి పాటలతోనే మెరిసిపాయే. ఇంక పండుగలంటావా? బ్రతక నేర్చినోడికి ప్రతినిత్యము పండగే. బ్రతకలేని నిరుద్యోగి బతుకంతా దండగే. మరో దిక్కులేక చిప్ప పట్టుకొని నీ ముందే కూర్చున్న బిచ్చగాడినైపోయి. ఇక వాళ్ళతో వీళ్ళతో కాదు, నీతోనే తేల్చుకుంటా. చెప్పు, నా జీవితాన్ని ఎందుకు ఇలా చేశావు శివా? నేను నీకే పాపం చేశాను శివ? చెప్పు శివ, చెప్పు శివ, చెప్పు శివ. తెల్లవాడి అరాచకంలో నలిగిపోయిన నల్లవాడు, ఈ తెలుపు నాయకుల స్వార్థానికి దగాపడ్డ నిరుద్యోగి. నోటులకు కోటరులకు అమ్ముడు పోయిన ఓటర్లు, ఓటరుగానే మిగిలిపోయిన నిరుద్యోగి. మీకేమో పరీక్షలు, వారికేమో పదవులు, కుర్చీలు. ప్రచారాల పేరుతో ప్రజాధనం దుర్వినియోగం. కుంభకోణాలతో కుబేరుల రూపాంతరం. ప్రజాపాలనంటూనే నిర్బంధాల నాటకాలు. పెద్దోళ్ళ ముత్తులాట, పేదోళ్ళ గుత్తులాట. ఎన్నికలను రద్దు చేసి పదవులకు పరీక్షలే పెట్టాలి. నీలాంటి చదువుకున్న నిరుద్యోగులే నవనాయకులైపోవాలి. ఈ తెలుపు నేతలు పదవుల కోసం నిన్ను ఓటరుగా మార్చారు. ఆ తెలుపు నేతలు వాళ్ళ నలుపును బలుపును దాచడం కోసం నన్ను అంగట్లో ఆటబొమ్మగా మార్చారు. అంతరంగపు మనోరంగ తరంగాలలో నువ్వు, బహిరంగపు రణరంగ చదరంగాలలో నేను. నీకు నాకు తేడా ఏమీ లేదు. నీకు కష్ట నష్టం వచ్చిందని నాకు చెప్పుకుంటున్నావు. మరి నాకు వచ్చిన కష్ట నష్టాన్ని ఎవరితో చెప్పుకోవాలి చిట్టప్ప?